అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్స్ డెవలప్మెంట్. సో ఎస్టర్డే నేను వీడియో అనేది పోస్ట్ చేయలేపానండి. ఎందుకంటే మా పిల్లలతో కొంచెం బిజీగా ఉండటం వల్ల. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈ హ్యాపీనెస్కి కారణం మా బాబు నడవడం. ఈ హ్యాపీ సిచ్యువేషన్లో మా హస్బెండ్ సరదాగా పిల్లల్ని బయటికి తీసుకువెళ్దాం అన్నారు. నన్ను కూడా రెడీ అవ్వమన్నారు. రెడీ అవుతున్న టైంలోనే ఆయనకి నాకు గొడవ అయిందండి. సో గొడవ అయింది కదా అని చెప్పి ఆయన పోస్ట్పోన్ చేయలేదు, బయటికి తీసుకెళ్లారు. సో ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము అనేది నేను వీడియోలో పోస్ట్ చేశాను. అలాగే మా బాబు ఎలా నడిచాడు అనేది కూడా పోస్ట్ చేశాను. సో చివరిగా నాకు మా ఆయనకి ఏం గొడవ అయింది అనేది కూడా వీడియోలో పోస్ట్ చేశాను. సో ఎవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. రా నడు నడు. చూసారు కదండి, ఫైనల్గా బాబుని ఇలా మంచం పట్టుకొని నడిపించడానికి ట్రై చేశాను. సో అలాగే నడిచాడు. చాలా పేషెన్స్ ఎక్కువ. సో ఎలాగోలా అర్థం చేసుకుంటున్నాడు. 90% డిజబిలిటీ అండి బాబుకి. యాక్చువల్లీ బ్రెయిన్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటం వల్ల బాబుకి ఇలాంటి డిజబిలిటీ అనేది వచ్చింది. కూర్చోవడం కానీ, నడవడమే కానీ, మాటే కానీ, ఏదైనా కానీ బాబుకి డిలే కండిషనే. సో అందుకని మీ బ్లెస్సింగ్స్ ఇమ్మని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి వీడియోలో. రేమో మంచి నుంచు, స్ట్రైట్గా నుంచు. వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. రిటర్న్ వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించిందండి. నడువు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రేమో హాయ్ చెప్పు. మళ్ళీ నడువు. హర్షు ఇడతా. ఇప్పుడు గ్రిల్స్ పట్టుకొని నుంచొని నడవడానికి ట్రై చేస్తున్నాడు. సో కొంచెం కొంచెంగా అలా మూమెంట్ ఇస్తూ ఉంటే తనకు కూడా నడక అనేది అలవాటు అవుతుంది అని ఒక రకంగా ప్రాక్టీస్ చేపిస్తున్నాము. సో కొంచెం కొంచెంగా స్టెబిలిటీ అనేది వచ్చింది. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇంకా అలా నడిపించేసేసిన తర్వాత వాళ్ళకి ఇంకా స్నాక్స్ టైం అయిందండి. సో అందుకనే గీ వేసి కొంచెం మకానా అనేది ఫ్రై చేసి కొంచెం బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేసి ఇచ్చాను. సో వాళ్ళు ఇష్టంగా తిన్నారు. ప్రేమ్కి గ్రిప్పింగ్ కూడా వచ్చేది కదండి. ఇప్పుడిప్పుడే మూమెంట్ అనేది ఇస్తున్నాడు. అలాగే మా చిన్న అబ్బాయి కూడా చక్కగా తనతో పాటు జాయిన్ అయ్యి తింటున్నాడు. సో మకానా తిన్న తర్వాత పీనట్స్ అండ్ కాబులి చనా బాయిల్ చేసి ఇచ్చాను. అవి కూడా తిన్నారండి హ్యాపీగా. మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉన్నారండి. సో డ్యూటీ నుంచి వచ్చారు. పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తున్నారు కదండి సరదాగా. సో ఎండేమో సహకరించట్లేదు. సో నెక్స్ట్ నన్ను రెడీ అవ్వమన్నారు. సో రెడీ అవ్వమన్న టైంలోనే నాకు ఆయనకి క్రాష్ వచ్చింది. పాండ్స్ క్రీమ్ అయిపోయింది. ఎలా అంటున్నారు పాండ్స్ క్రీమ్ అడిగితే ఏమన్నా ఏమన్నా ఏంటండి దేంట్లో నీకు రాయినా ఒకసారి పాండ్స్ క్రీమ్ కొనియడానికి నువ్వు ఇంత చేస్తున్నావు. స్టిక్కర్ కావాలన్నా, స్టిక్కర్ ప్యాకెట్. స్టిక్కర్ ప్యాకెట్ అమ్మే. స్టిక్కర్లో సో చూడండి, పాండ్స్ క్రీమ్ అడిగితేనేమో పాండ్స్ పౌడర్లో వాటర్ యాడ్ చేసి పాండ్స్ క్రీమ్ అప్లై చేసుకోవాలంట. స్టిక్కర్ అడిగితేనేమో ప్లాస్టర్ని కట్ చేసి స్టిక్ చేసుకోవాలంట. లేకపోతే వాల్కున్న పెయింట్ తీసి స్టిక్కర్గా పేస్ట్ చేసుకోవాలంట. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? సో జస్ట్ ఫర్ ఫన్ అండి, ఇదేం కాదు అని బాగానే చూసుకుంటారు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉన్న దానిలో ఎలాగోలా రెడీ అయ్యి కింద దిగుతున్నామండి. సో స్టెప్స్ దిగుతున్నప్పుడు వీడియో తీశాను. మా హస్బెండ్ కింద డీజే సౌండ్స్ వస్తున్నాయని చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ దిగుతున్నారు. మా పెద్ద బాబుని ఎత్తుకున్నారు, నేనేమో చిన్న బాబుని ఎత్తుకున్నాను. సో అలాగే మా బండి అంటే బయటికి వెళ్ళాలన్నా చాలా సరదా మా పిల్లలకి. ఎలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారో చూడండి. అయిపోయామండి, స్టార్ట్ అయిపోయి అలా వెళ్తూనే ఉన్నాము. వెళ్తూనే ఉంటే నేనేమో క్యాచ్ చేస్తూనే ఉన్నాను. సో చాలా ట్రాఫిక్ ఉంది ఢిల్లీలో. సో ఢిల్లీలో ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిన విషయమే. సో అలాగే పొల్యూషన్ కూడా ఉంటుంది దానికి తగ్గట్టే. వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మా ఆయన్ని ఆట పట్టిస్తూ ఉన్నానండి. మంచి గ్లామర్గా తయారయ్యావు, నీ హ్యాండ్సమ్ సీక్రెట్ ఏంటి అని. సో మంచిగా ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు, డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇది ద్వారకా సెక్టర్ 14B అండి. మేము ఉండేది 16B యాక్చువల్లీ. సో ఇక్కడ బాగా క్లౌడ్ ఎక్కువ ఉంది, చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఫైనల్గా అయితే తీసుకొచ్చేసారండి రెస్టారెంట్కి. ఇదేంటంటే ఓం చాప్ బండార్. సో చాప్ అండి, చేప కాదు. మా అబ్బాయితో ఫోటో దిగుతూ అని ట్రై చేస్తున్నాను, కానీ మా అబ్బాయి సహకరించట్లేదు. మా హస్బెండ్ ఏమో ఆర్డర్ ఇస్తున్నారు. నా హాఫ్ అన్ అవర్కి వచ్చిందండి. సెల్ఫ్ సర్వీసే ఎక్కువ ఇక్కడ. ఫైనల్గా అయితే ఐటమ్స్ తీసుకొచ్చేసారండి. సో మలై చాప్ అండ్ తందూరి పన్నీర్ అంట. వీడియో కూడా తెలుసు. సో ఒక డ్రింక్ బాటిల్ అలాగే రోటీస్ తీసుకొచ్చారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మా చిన్న అబ్బాయి చూడండి ఎలా తింటున్నాడో హ్యాపీగా, స్మైల్కి పడిపోవచ్చు. మా పెద్ద అబ్బాయి ఏమో వాళ్ళ నాన్నని పిలుస్తున్నాడు. అక్కడికి షిఫ్ట్ చేసేసాం పొజిషన్స్. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ప్లేస్లో వచ్చాడు, అలాగే చిన్న అబ్బాయి వెళ్ళి పెద్ద అబ్బాయి ప్లేస్లో కూర్చున్నాడు. ఫైనల్గా ఆడుతున్నాడు మా చిన్న అబ్బాయి. అక్కడ చిన్న బాబు ఫైనల్గా మా బాబుకి అయితే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, నార్త్ ఇండియన్ ఫ్రెండ్ అనమాట. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాడు ఆ బాబు కూడా. చక్కగా అవి ఇవి మెట్రో రైలు వెళ్తుంది, ఇది వెళ్తుంది అని చెప్తున్నాడు. మా అబ్బాయి కూడా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చూపిస్తున్నాడు. తిరుగుతూనే ఉన్నాడండి. అబ్బాయి అయితే చాలా క్రేజ్గా ఆడుకున్నాడు అక్కడ, సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ. ఫీల్ గుడ్ సాంగ్స్ అండి. సో ఇక్కడ వచ్చి మనకి ఆ చుట్టూత లొకేషన్లో కూడా స్నో వచ్చేటట్టు లొకేషన్ పెట్టారు, చాలా బాగుంది. ఆ స్నో పడుతూ ఉన్నప్పుడు తింటూ ఉంటే ఆ టేస్టే వేరేలాగా ఉంది.
మా అబ్బాయి ఆడుతూనే ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. पावर बैंक भी नहीं मिलेगा। మా వాడైతే బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. అక్కడ ఒక ఆయన తిరిగి రిటర్న్ పంపించేశారు. స్నోని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. చుట్టూతా లొకేషన్ బోర్డర్ అనేది అదిరిపోయింది. సూపర్గా ఉంది లొకేషన్ అంతా. సో యాక్చువల్లీ నేను మొత్తం అంతా లొకేషన్ అంతా తీయలేకపోయాను. సో చేతిలో బాబు ఉండటం వల్ల, బాబు నడవడు కదండి, మీకు తెలిసింది కదా. సో అలాగే ఫైనల్గా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఎవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.